సో మీరు డిసిషన్ తీసుకొని కనుక ముందడుగేస్తే సో మేము చేసేది ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే సిచ్యువేషన్ కనుక సో నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చి కనుక చెప్తే నాకు న్యూ ఇయర్ రివల్యూషన్ ఇలా ఉంది, నేను ఇలా తగ్గాలనుకుంటున్నాను, ఇలా మారాలనుకుంటున్నారు అంటే మొత్తం ఎజెండా వాళ్ళు ఏం మారాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ఎజెండా ఏంటి మొత్తం కనుక్కొని వాళ్ళకి ప్రాపర్ ఒక గైడెన్స్ ఇచ్చి సో వాళ్ళకి ఏ ప్రోగ్రామ్ హెల్ప్ అవుతాయి, ప్రోగ్రామ్ ఇన్ ద సెన్స్ మా ద్వారా వాళ్ళకేం హెల్ప్ అయ్యే ప్రోగ్రామ్స్ ఉంటాయో ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిని వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి సో వాళ్ళని ఆల్రెడీ బరువు తగ్గిన వాళ్ళని ఈ దేనికోసం అయితే వచ్చారో అది అచీవ్ చేసిన వ్యక్తుల్ని పరిచయం చేయటం వల్ల ఓకే నేను కూడా 2 మంత్స్లో ఇలా అవుతానా, 3 మంత్స్లో ఇలా అవుతానా, 6 మంత్స్లో ఇలా అవుతానా, 1 ఇయర్లో ఇలా ఉండిపోతానా అని తనకి ఒక విజనరీ చూపించడానికి సో చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి మా దగ్గర. సో దాంతో ఏమవుతుందంటే సో తను కొంచెం మిస్గైడ్ అయ్యి పక్కకి వెళ్ళినా కానీ సార్ మీరు ఇట్లా మారాలనుకున్నారు, ఇట్లా అయితే కనుక మీరు గోల్ని మీరు అచీవ్ చేయలేరని గుర్తు చేయడానికి ఒక వ్యక్తి కావాలి. సో ఆ రోల్ని మేము ప్లే చేస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఏవైతే కావాలో అది పదే పదే గుర్తు చేయడం వల్ల సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అచీవ్ అవ్వడం చాలా ఈజీ అయిపోతుంది. సో ఎవరైతే అట్లా సీరియస్గా బరువు తగ్గుదాం అనుకుంటున్నారో సో బరువు తగ్గేటప్పుడు నాకు ఒక మెంటర్ ఉంటే బాగుండు, నాకు గైడ్ చేస్తే బాగుండు, ఏది తప్పు ఏది రైటు అని చెప్పే వ్యక్తి ఒకళ్ళు ఉంటే కనుక నేను ఖచ్చితంగా నా గోల్ని నేను అచీవ్ చేస్తానని ఎవరైతే అనుకుంటున్నారో సో డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను. నా ఫోన్ నెంబర్స్ దానిలో అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ చేయొచ్చు, లేదంటే కనుక డైరెక్ట్ ఆఫీస్కి అయినా విజిట్ చేయొచ్చు. విజయవాడలో లలిత జ్యువెలరీస్ నియర్ బై ఉంటుంది. సో డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయొచ్చు, లేదా ఫోన్ కాల్ ద్వారా అయినా కానీ కాన్వర్సేషన్ మొదలు పెట్టచ్చు, లేదంటే కనుక ఆన్లైన్ జూమ్ మీట్ ద్వారా అయినా కానీ సెక్షన్ని తీసుకోవచ్చు. ఎట్లాగైనా కానీ మొదలు పెట్టండి. సో డెఫినెట్లీ మీకు అది ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. సో మొదలు పెడదామని అనుకుంటే కనుక ఎప్పటికీ అది మొదలవ్వదు. సో ఈరోజు డెసిషన్ తీసుకోండి. సో ఇప్పుడే కాల్ చేయండి, లేదా ఇప్పుడే మెసేజ్ చేయండి. సో నేను రెడీగా ఉన్నాను మీకు హెల్ప్ చేయడానికి.